అహ్మదాబాద్లో జరిగిన భారీ విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. కూలిపోయిన ఎయిర్ ఇండియా బోయింగ్ A171లో ప్రయాణిస్తున్న 242 మందిలో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతడే విశ్వాస్ కుమార్ రమేష్. ప్రమాదం అనంతరం రక్తపు మరకలతో నడుచుకుంటూ వచ్చి ఆయన అంబులెన్స్ ఎక్కారు. ఆ దృశ్యాలు వైరల్గా మారాయి. అయితే తాజాగా ఆయనకు సంబంధించి మరో వీడియో బయటకొచ్చింది. అందులో ఆయన ప్రమాద స్థలం నుంచి నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు ఉన్నాయి. బ్రిటిష్ జాతీయుడైన 38 ఏళ్ల రమేష్ తన కుటుంబాన్ని కలిసేందుకు భారత్కు వచ్చి తన సోదరుడు అజయ్ కుమార్తో కలిసి లండన్కు తిరుగు ప్రయాణమయ్యారు. కాగా కొద్ది నిమిషాల్లోనే విమానం కూలిపోగా రమేష్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన ఛాతీ, కళ్ళు, కాళ్లకు బలమైన దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ నడుచుకుంటూ వచ్చాడు. రమేష్ విమానంలో 11A సీట్లో కూర్చున్నారు. ఆ సీట్లో కూర్చోవడంతోనే ఆయన బతికాడని చాలా వార్తలొచ్చాయి. అయితే విమానం నివాస సముదాయాల మధ్య బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కూలగానే స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్న సమయంలో తెలుపు రంగు టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి రోడ్డుపైకి రావడం గమనించారు. ఆయనను చూసి తొలుత వారు షాక్ అయ్యారు. ఆ తర్వాత శరీరంపై గాయాలు చూసి వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లారు. అనంతరం ఆ వ్యక్తి ప్రమాదానికి గురైన విమానంలోని ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ అని తెలిసింది. ఘటనా స్థలం నుంచి ఆయన బయటకు వస్తుండగా వెనక విమానం కాలిపోయిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపించగా ప్రమాదం కారణంగా అక్కడ భారీ ఎత్తున పొగ అలుముకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. టేకాఫ్ అయిన 30 సెకండ్లకే భారీ శబ్దం వినిపించి అంతలోనే విమానం కూలిపోయిందని రమేష్ ప్రమాదం అనంతరం చెప్పుకొచ్చారు. ఇదంతా క్షణాలలో జరిగిపోయిందని రమేష్ చెప్పారు. ప్రమాద క్షణాలను గుర్తు చేస్తూ విమానం కూలగానే తాను కూర్చున్న సీటు ఊడిపడిందని, అందువల్లే తాను బతికి బయటపడ్డానన్నారు. తాను విమానం నుంచి దూకలేదని, టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ముక్కలైందన్నారు. విమానం కింద పడగానే తాను కూడా చనిపోయానని అనుకున్నానని, కానీ కళ్ళు తెరిచి చూసేసరికి హాస్టల్ భవనం శిథిలాల్లో ఉన్నానన్నాడు. ఆ శిథిలాల నుంచే మెల్లగా నడుచుకుంటూ వెళ్లానన్నాడు. ఇప్పుడు అదే విజువల్స్ ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.